హాయ్ హలో అందరికీ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించిందంటే అదేంటంటే ఎప్పటిలాగే ఈరోజు కూడా మా పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకెళ్తుంటే ఒక సంఘటన చూసి నా కళ్ళల్లో నీళ్లు చెమర్చాయి. అదేంటంటే ఒక చిన్న పిల్లవాడు అలా చెల్లిని తీసుకొని స్కూల్కి వెళ్తున్నాడండి. ఆ ఇద్దరిని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే చిన్న అబ్బాయి అయి ఉండి అతడికి అతని చెల్లి మీద చదువు మీద అతడికి ఉన్న రెస్పాన్సిబిలిటీని చూసి భలే ముచ్చట అనిపించిందండి. ప్రతి ఒక్కరి పిల్లల తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లలు పెద్దయ్యాక ఒక గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటారు. కానీ నాకేమనిపించిందంటే ఈ అబ్బాయి మాత్రం పెద్దయ్యాక గొప్ప స్థానంలో ఉంటాడని అనిపించింది. ఖచ్చితంగా క్షణం నా పిల్లల్ని కూడా ఆ పిల్లలలాగే పెంచాలనిపించింది. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ రోజుల్లో ఇంత ధైర్యంగా ఉండే పిల్లల్ని నేను ఎక్కడా చూడలేదండి. మా ఇంట్లో ఇద్దరు బాబులు ఉన్నారు కానీ బయటికి కూడా వెళ్ళారు. షాప్కి వెళ్ళమన్నా భయపడతారు. అలాగని నేను కూడా పంపించాను. అంత ధైర్యంగా ఉండాలి కదా మరి పిల్లలు. అలాగే మీరు కూడా ఇలాంటి పిల్లల్ని చూసి ఉంటే కామెంట్ చేయండి. రోజు ఇలాగే నా లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానండి. మీతో ఇంకో విషయం చెప్పాలండి. ఈ సాంబార్ కూడా మా చిన్న బాబు కోసం చేశాను. వాడు 2 రోజుల నుంచి సాంబార్ గురించి నాతో మాట్లాడలేదండి, చేయలేదని చెప్పి 2 డేస్ నుంచి అడిగాడు. కానీ ఇంట్లో ఎవరు తినట్లేదని చేయనందుకు వాడు 2 డేస్ మాట్లాడలేదండి. నమ్ముతారా? ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారో చూడండి. మన జనరేషన్లో ఎలా ఉండే. ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.